మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి స్ట్రైట్ గా సినిమా స్టైల్లో సినిమా డైలాగులు ఎలా చెప్తారో అదే విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. మనం అందరం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ వార్నింగ్ వెనకాల ఏదైనా వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ, అంటే వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు కదా, ఆ బెదిరింపులకు ఈయన రివర్స్ లో ఏ విధంగా అయితే ఉండాలనో అదే విధంగా ఆయన ఆన్సర్ చెప్పినాడని అనుకోవాలన్నా మనం. లలిత్ గారు, ఒకటి మాత్రం నిజమండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పక్తు రాజకీయ నాయకుడిగా కనిపించిన సందర్భం మొన్ననేనండి. అమరజీవి జలధార అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఆయన తన స్టైల్లో తన మనసుకు తగ్గట్టుగా తన మాట మాట్లాడాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించి 10 సంవత్సరాలైనా ఆయన అధికారాన్ని అనుభవించలేదు. అధికారం ఎలా ఉంటుందో అతనికి తెలియలేదు. 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించారా, లేకపోతే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేశారా? అనేకమైన కార్యక్రమాల్లో ఆయన భాగస్వామి అయ్యారు. ప్రజలకు అండదండగా ఉన్నానన్నటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా 2024 ఎన్నికల్లో ఆయన భాగస్వామిగా ఉండి గెలిచి ఇప్పుడు అధికార పక్షంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో సహజంగానే జగన్మోహన్ రెడ్డి పైన చాలా కోపము, చాలా వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకమైనటువంటి గిట్టని స్వరూపం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న బాగా చెప్పాడండి. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏమేమో మాట్లాడేస్తున్నారు, రఫా నరికేస్తామంటున్నారు, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామంటున్నారు, ఏకంగా పోలీసులకు గుడ్డలే ఊడదీసేస్తామంటున్నారు, నిన్న మొన్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైల్లో పెట్టేస్తాను 2 నెలల్లో అని బెదిరించేస్తున్నాడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు మమ్మల్ని. ఇంక నువ్వు ప్రతిపక్షంగా నాయకుడిగా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వేం చేయగలవు 124 మంది సంఖ్యాబలం ఉన్నటువంటి మా కూటమిని అన్నట్లుగా మంచి